ఒక రకంగా యాచిస్తూ మీరు మా రాష్ట్రం రావాలి, మా రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలి, మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన నడుం కట్టి ఇవాళ అనేక పరిశ్రమలు మనం తీసుకురావాలి, తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటివి కూడా వాళ్ళ పురోగమనాలు ఉన్నాయి కనుక అవన్నీ కూడా మనం ఉపయోగించుకోవాలని చెప్పి ఆలోచనతో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం ఎవరి కోసం చేస్తున్నారు? నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించడం కోసం. అలాగే డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టింది. డిఎస్సి నియామకం జరిగితే ఆ రకంగా వాళ్ళ ఉపాధ్యాయ వృత్తికి కూడా వాళ్ళ అవకాశాలు కలిగించే స్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ రోజున పట్టభద్రుల ఎన్నికలు వచ్చే కనుక ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే వ్యక్తి ఈ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఇతరుల దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయగల సత్తా ఉన్న నాయకుడు ఆరపడ్డ రామప్రసాద్ అన్న విషయం వారందరూ కూడా గుర్తించి వారికి అఖండ విజయం చేకూర్చాలని చెప్పి నేను కోరుతున్నాను. తద్వారా వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మనం బాధ్యతగా ఉన్నామని చెప్పిన విషయాన్ని వాళ్ళ పట్టభద్రులు అందరూ కూడా తెలియజెప్పాలని చెప్పిన సందర్భంగా కోరుకుంటూ ఇప్పుడు కొమ్మారెడ్డి 27వ తేదీన జరగనున్న పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి పక్షాన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ప్రముఖ విద్యావేత్త శ్రీ ఆపటి రాజేంద్ర స్వామి పోటీ చేస్తున్నారు. వారికి మద్దతుగా ఈ రోజున ఆవనగడ్డకి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గవర్నర్ వాసంశెట్టి సుభాష్ గారు, అలాగే స్వచ్ఛంద చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టారు గారు, అలాగే టీడీపీ పరిశీలకులు శ్రీ కనపర్తి శ్రీనివాస్ గారు ఆవనగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ప్రతి ఇంటికి తిరుగుతూ ఈ ఎన్నికల్లో అఖండ విజయం ఆరపడ్డ రామప్రసాద్ గారికి లభించేటట్టు చూస్తుంది. అంతేకాని చాలా ఉపాధ్యాయ సంఘాలు ఈ రోజున రామప్రసాద్కి మద్దతు కల్పించారు. గౌరవశ్రీ టీఆర్పీ వారు కూడా ఈరోజు వారి మద్దతును కల్పించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ గత 5 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. ఉపాధ్యాయులు ఎన్ని ఇక్కట్ల పాలయ్యారని విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. అరెస్టులు చేశారు, సకాలంలో జీతాలు ఇవ్వలేదు, రకరకాల యాప్లు పెట్టి వాళ్ళని వేధింపులు గురి చేసిన పరిస్థితి మనం ఏర్పాటు తీసుకుంటాం. అలాగే నాడు నేడు అని చెప్పి పాఠశాలకు రంగులైతే వేశారు కానివ్వండి, చాలా పాఠశాలలు మూసివేసిన పరిస్థితులు మనకు తెలుసు. ఈ పరిస్థితులు మళ్ళా విద్యా రంగాన్ని వాళ్ళ ముందుకు తీసుకురావాల్సిన పరిస్థితి వాళ్ళ కూటమి ప్రభుత్వం మధ్య ఏర్పడటం, అలాగే వాళ్ళ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ముందుగా విశ్వవిద్యాలయాల పక్షానికి వారిని అడుగుపెట్టారు. నిన్ననే ఉపకులపతుల్ని ప్రకటించడం జరిగింది. చాలా ప్రతిభ గల వారిని అన్వేషించి రాజకీయాలకు అతీతంగా ప్రతిభకు పట్టం కట్టే విధంగా ఉపకులపతుల నియామకం జరగడంతో వాళ్ళ విద్యా వ్యవస్థను ఏ విధంగా మనం ముందుకు తీసుకురావాలన్న ఆలోచనకి నాంది దగ్గర కలిగిందన్న విషయం కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. అలాగే వాళ్ళ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. వారికి ఉపాధి అవకాశాలు కలగాలి, ఉద్యోగ అవకాశాలు రావాలంటే కేవలం చంద్రబాబు గారి నాయకత్వాన్ని మాత్రమే సాధ్యమైన సంగతి అందరూ గుర్తించారు. ఎందుకంటే గతంలో కూడా ఆయన మొట్టమొదటిగా భారతదేశంలో ఐటీని ఆంధ్రప్రదేశ్కి, హైదరాబాద్కి తీసుకురావటం, తద్వారా ఈ రోజున యువకులందరూ కూడా ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో తమ ప్రతిభని ప్రకాశింపజేస్తానికి దాని కారకుడు చంద్రబాబు గారి విషయం మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ ఆవనగడ్డ అనుకుంటే ఆవనగడ్డలోనే మనం చాలా నాగైతే అంతస్తు భవనాలు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడంతా కూడా సామాన్య రైతాంగం ఇల్లు కట్టిన పరిస్థితి ఉంటాయి. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ పిల్లలందరూ కూడా వాళ్ళు చదువుకొని వాళ్ళ ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ వాళ్ళ పంపిణీ డబ్బుతో కట్టిన ఇల్లు తప్ప వేరే కాదన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ రకంగా సామాన్య మధ్యతరగతి వర్గాల యొక్క ఆర్థిక స్తోమతని ఈ ఐటీ ద్వారా పెంపొందించిన ఘనత చంద్రబాబు గారు. కృష్ణా గుంటూరు జిల్లాల
పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి కూటమి అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కొరకు అవనిగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అన్ని స్థాయిల్లో కూడా అందరూ కూడా సమిష్టిగా గత 2-3 వారాలుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి 6 మండలాల్లో కూడా పనిచేస్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మండలి బుద్ధప్రసాద్ గారి నేతృత్వంలో అనేక వర్గాలకు చెందినటువంటి ప్రజలను కూడా ప్రత్యక్షంగా కలుసుకొని గత 8 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించినటువంటి విజయాలు, అదేవిధంగా మరి ముఖ్యంగా మరి గ్రాడ్యుయేట్స్కి సంబంధించి, టీచర్స్కి సంబంధించి ఉన్నటువంటి అనేక సమస్యలు, వాటికి ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి పరిష్కారాలు కానివ్వండి, మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకుంటూ మరీ ముఖ్యంగా డిఎస్సి జూన్ 12వ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి సంతకాన్ని డిఎస్సి ఫైల్ పైన పెట్టి ఈ రోజున దాదాపు 16,000 ఉద్యోగాలు, అది స్కూల్ అసిస్టెంట్లు కానివ్వండి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కానివ్వండి, వ్యాయామ ఉపాధ్యాయులు కానివ్వండి, ఇట్లా దాదాపుగా 5-6 కేటగిరీల్లో 16,000 ఉద్యోగాలకి వచ్చే నెల నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. మరి జూన్ నుంచి ప్రారంభమయ్యేటటువంటి అకాడమిక్ ఇయర్ ఆనాటికి పూర్తిగా ఈ నియామకాల ప్రక్రియను కూడా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఈ ప్రభుత్వం ఉంది. దీని పట్ల కూడా పెద్ద ఎత్తున డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి వేలాది మంది తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల పాటు వారిని మోసం చేసి, అదిగో ఇదిగో అని చెప్పి మోసం చేసి డిఎస్సి నోటిఫికేషన్ లేకుండా దగా చేస్తే మరి ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ మరి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉంది. మొన్న జరిగినటువంటి కార్యదర్శుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మరి నిరుద్యోగులకి తమ భవిష్యత్తు పట్ల ఆశలు చిగురింపజేసే విధంగా ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తూ ఉంది. అదేవిధంగా పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తూ 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ అంశాన్ని కూడా మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిరువురు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి సహకారంతో పెద్ద ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకొచ్చి ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విధంగా ఇప్పటికే 6.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. 2.5 లక్షల ఉద్యోగాల కల్పనకి మార్గాన్ని సుగమం చేయడం కూడా జరిగింది. ఆ విధంగా ప్రజా మేనిఫెస్టోలో మేము పొందుపరిచినటువంటి డిఎస్సి కానివ్వండి, 20 లక్షల ఉద్యోగాల కల్పన కానివ్వండి, ఇవన్నీ కూడా నిలబెట్టుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. ఈ అంశాలనే మేము ఇంటింటికి వెళ్ళి ఈ రోజున మాకు ఒక కార్యాచరణ ఇవ్వడం జరిగింది. ప్రతి 30 మంది ఓటర్లకి ఒక సమన్వయకర్తని ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్క ఓటర్ని నేరుగా 3 సార్లు కనీసంగా కలవాలన్న ఒక లక్ష్యాన్ని మాకు ఇవ్వటం. మరి ఇక్కడ మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారి సారథ్యంలో మరి మేమందరం కూడా గత 2-3 వారాలుగా మరి ఈ కార్యక్రమాన్ని ఇంటింటికి వెళ్ళి ఓటర్లను కలుసుకునేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఈ రోజున కూడా మళ్ళీ మంత్రి గారు స్వయంగా ఇక్కడికి వచ్చి వారు కూడా అనేక మందిని కలవబోతున్నారు. ఆ రకంగా రేపు 27వ తేదీన పోలింగ్ జరిగే వరకు కూడా కూటమికి చెందినటువంటి 3 పార్టీలు కూడా ఆలపాటి రాజా గారి అఖండ విజయానికి కృషి చేస్తాయని తెలియజేస్తూ మరొకసారి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉన్నత విద్యావంతులైనటువంటి ఆలపాటి రాజా గారిని భారీ మెజారిటీతో గెలిపించి శాసన మండలి గనుక పంపించినట్లయితే అనేక అంశాల పట్ల ఆయన మాట్లాడే అవకాశం ఉంటుంది, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా కూడా మీ అందరికీ మంచి జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పత్రికే మిత్రులందరికీ నమస్కారం. గత అవనిగడ్డ కాన్స్టిట్యున్సీలో ఘన విజయం సాధించి మండలి బుద్ధప్రసాద్ గారు ఎలా అయితే ఘన విజయం సాధించారో అలాగే
ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి అంతటి ఘన విజయం సాధించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి వాళ్ళ తనయుడు రాజా గారు కానీ, పట్టాభి గారు కానీ, అలాగే శ్రీనివాస్ గారు కానీ, అబ్జర్వర్ గారు, అలాగే గోవర్ధన్ గారు కానీ, వీళ్ళందరూ కూడా నిరంతరం ఓటర్ను స్వయంగా కలుస్తూ మరి ప్రచారం హోరుగా సాగుతూ ఉంది. మీకు తెలుసు, గత ప్రభుత్వం కనీసం ఒక నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, ఎక్కడ జాబ్ మేళాలు జరపకుండా మరి నిరుద్యోగుల్ని పూర్తిగా ఈ డ్రగ్స్ గంజాయి వైపు మళ్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క ఎమ్మెల్సీ ఎలక్షన్, పట్టభద్రుల ఎలక్షన్ తీసుకుంటే సుమారు 40% పైన ఈ యొక్క రాష్ట్రాన్ని వదిలి పక్క రాష్ట్రానికి ఉద్యోగాల నిమిత్తం వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మీరు అందరూ గమనించాలి. అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు హైదరాబాద్లో అంటే అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్లే, ఆ రోజున ఆయన చేసిన అభివృద్ధి వల్లే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క టీచర్స్ నోటిఫికేషన్ పడి సుమారు 1,50,000 మంది టీచర్స్ అపాయింట్ అయ్యారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. అది అందరికీ తెలిసిన విషయం. ఏదేమైనప్పటికీ మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయం కోసం తిరుగుతున్న ప్రతిసారి కూడా ఎదురొచ్చి ఎంప్లాయీస్ కానీ పట్టభద్రులు అందరూ కూడా ఎదురొచ్చి ఈ 9 నెలల్లో జరిగిన డెవలప్మెంట్, ముఖ్యంగా 6,83,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకురావడం, దాని నిమిత్తం సుమారు 5 లక్షల ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాల్లో భర్తీ చేయనున్న ఈ ప్రభుత్వాన్ని మరి వాళ్ళు కొనియాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటు చదువుకున్న వాళ్ళు, ఇటు ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈ 9 నెలల పాలన చూసి. ఏదేమైనప్పటికీ మేనిఫెస్టోలో ఏదైతే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు, మరి దాని వెనకాల నిరంతరం 24/7 పెట్టుబడులు తీసుకురావడం విషయంలో కానీ, ఉద్యోగాలు ఇప్పించే విషయంలో కానీ, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన నెల రోజుల్లో ఇవ్వడం కానీ, ఇవన్నీ పరిశీలిస్తే ఖచ్చితంగా 20 లక్షలు దాటి ఉద్యోగాలు రానున్న 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అదేవిధంగా ఈ పెట్టుబడులు మన ఏదైతే ఆంధ్ర రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి సర్వనాశనమైందో గత 5 సంవత్సరాలుగా, మరి ఈ 5 సంవత్సరాల్లో తేరుకుని ఆల్రెడీ మా ఈ ఎన్డీఏ కూటమి కానీ వెలుగులోకి రాకపోతే మరో బీహార్ కన్నా దారుణమైన పరిస్థితిలో ఈ ఆంధ్ర రాష్ట్రం ఉండేది. ఏదేమైనప్పటికీ వెంటిలేటర్ మీద ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మరి ఊపిరి పీల్చుకునేలా చేసి ఇటు అభివృద్ధి, సంక్షేమం అనేది విషయంలో ముందుకు తీసుకెళ్తూ రోడ్లు చూశారు. గత 5 ఏళ్ళలో ఎక్కడ రోడ్ల వైపు చూసినా దాఖలాలు లేవు. మరి ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా అభివృద్ధి వైపు, అలాగే సంక్షేమం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారంటే మరి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 4,000 ఇచ్చి రాష్ట్రం ఏమైనా ఉందంటే ఈ యొక్క దేశంలో 4,000 ఇచ్చి రాష్ట్రం ఏమైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రమే. మరింత ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సరే ఈ 4,000 ఇస్తూ, అలాగే సంక్షేమ పథకాలు ఒక్కొక్కటిగా ఈ సూపర్ 6 అన్ని చేసుకుంటూ, అలాగే ఈ రోడ్లు అభివృద్ధి చేసుకుంటూ, ఈ పెట్టుబడులను తీసుకుని వస్తూ ఇవన్నీ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణాంధ్ర రాష్ట్రంగా చేసేంత వరకు వాళ్ళు 24/7 పడుకోకుండా పనిచేస్తూ ఉన్నారు. దాన్ని పట్టభద్రులు క్షుణ్ణంగా పరిశీలించి మాకు ఎదురొచ్చి ఖచ్చితంగా ఓట్లు ఈ ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థికే మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి వేస్తానని చెప్పడం శుభవర్ణం. ఏదేమైనప్పటికీ అలాంటి అలసత్వం లేకుండా కొత్త ప్రసాద్ గారు కానీ, తనయుడు కానీ, పట్టాభి గారు కానీ, ఇటు అబ్జర్వర్ గారు శ్రీనివాస్ గారు కానీ, గోవర్ధన్ గారు కానీ నిరంతరం టీం అంతా కూడా రేయింబావులు కష్టపడుతూ ఉన్నారు. ఒక్కొక్క ఓటర్ దగ్గరికి సుమారు 5-6 సార్లు కూడా తిరగడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఏదైతే గత ప్రభుత్వంలో గత ఎలక్షన్స్లో 93% స్ట్రైక్ రేట్తో 124 సీట్లు కైవసం చేసుకున్నాం.
ఈసారి కూడా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని 93% ఓటింగ్ శాతం పడ్డ దాంట్లో ఓటింగ్ శాతం 93% పైబడి సాధిస్తామని ధీమాగా చెప్పగలం. గారు